డబ్బులు ఎక్కడ దాచుకోవాలన్నా కష్టంగానే ఉంది. వీటిని ఎంత కష్టపడి సంపాదిస్తామో వాటిని దాచుకోవడానికి అంతకన్నా ఎక్కువ శ్రమ పడాల్సొస్తుంది నిజం చెప్పాలంటే. ఫ్రాడ్ జరిగింది అని తెలియంగానే మనం చేయాల్సిన పని ఏంటి? 1930కి కాల్ చేయాలి. 1930. 1930 Okay. ఇట్స్ కాల్ సెంటర్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్ ఇష్యూస్ ఓకే. చేసి వాళ్ళకి ఎట్లాంటి ఫ్రాడ్ జరిగింది, సో ఏ ప్లేస్ వాళ్ళైనా సేమ్ నంబర్. ఏ ప్లేస్ వాళ్ళైనా సేమ్ నెంబర్ 1930 ఇక్కడికి ఇమీడియట్ డయల్ చేసి వాళ్ళకి ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఫ్రాడ్ జరిగిందా, లేకపోతే వాళ్ళ మొబైల్ కానీ వాళ్ళ ల్యాప్టాప్ కానీ వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అవుతుందా, లేకపోతే వాళ్ళ ఫోన్ ఏమైనా క్లోన్ అవుతుందా. ఓకే. సో ఈరోజు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ప్రజెన్స్ అనేది క్వైట్ కామన్. డిజిటల్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయకుండా ఉండలేరు. డెఫినెట్లీ. రైట్ ఫ్రమ్ యూపీఐ ఐడి, గూగుల్ పేకి వెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఆన్లైన్ అకౌంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్. అంతే. సో ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్లో ఫస్ట్ 1930కి చేస్తే ఎన్సిఆర్బి అని ఉంటుందండి, ఓకే. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. పోర్టల్. ఆ కన్సర్న్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆపరేట్ చేసి దాని మీద యాక్షన్ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఫ్రాడ్ జరిగింది. సో యూజువల్లీ ఇదంతా ఆన్లైనే కాబట్టి ఒక అకౌంట్ ఎక్స్ అకౌంట్ నుంచి వై అకౌంట్ వెళ్తుంది. అంతే. ఈ 1930కి ఫోన్ చేసి చెప్పడం వల్ల Okay. కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో దాన్ని ఈ ఎక్స్ అకౌంట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్ అకౌంట్ నుంచి 10 లక్షలు సమ్ వేరే అకౌంట్కి పోయింది, ఆ ఫ్రాడలెంట్ అకౌంట్కి పోయింది. వీళ్ళు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి అంత తొందరగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఆ అమౌంట్ని ఫ్రీజ్ చేస్తారు.